రైతులు కేవలం వ్యవసాయానికే పరిమితం కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా దృష్టి పెడితే అవి మంచి ఆదాయ వనరులు అవుతాయి. ముఖ్యంగా ఉద్యాన రంగంలో విభిన్న పంటలు పండించి వాటి నుంచి ఉప ఉత్పత్తులు తయారు చేయడం వలన కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తున్నారు మోజర్ల ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జె శంకర్ స్వామి. నమస్తే సార్. నమస్తే అండి సార్, మనం ముందుగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం, యాక్చువల్లీ ఉప ఉత్పత్తుల తయారీ అంటే చాలామందికి ఉపయోగపడే విషయం. అది దాంట్లో అసలు మన ఉద్యాన పంటల నుండి ఉప ఉత్పత్తుల తయారీ కోసం వాటి ప్రాముఖ్యత ఏంటి, దాని గురించి మాకు వివరంగా చెప్పండి సార్. ఉద్యాన పంటలు అనేటి మనం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నాం అన్నమాట. అంటే పండ్ల ఉత్పత్తుల్లో కానీ కూరగాయల ఉత్పత్తిలో కానీ మనం అగ్రగామిగా ఉన్నప్పటికీ మనం ఉత్పత్తి చేసిన పంటలు 30 నుండి 40% నష్టం జరిగే అవకాశం ఉంది. సో ఈ 30 నుండి 40% నష్టం వల్ల 93,000 కోట్ల నష్టం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. సో ఈ నష్టం నుండి నివారించడం అంటే ఊరట పొందడానికి మనం ఏంటంటే విలువ ఆధారిత ఉత్పత్తులు అనేటిది తయారు చేసుకోవడం అనేది అనివార్య పరిస్థితిగా ఏర్పడింది. సో ఇలాంటి సమయంలో మనం ఏంటంటే ఈ ఏదైనా ఇప్పుడు అకాల పరిస్థితులు వచ్చినా కూడా, సో ఎలాంటి మీన్స్ వర్షాభావ పరిస్థితులు వచ్చినా కూడా, కొన్నిసార్లు ఏంటంటే క్రాప్ ఎదగపోయినా, సో కొన్నిసార్లు ఏంటంటే వర్షాలు విపరీతమైన వర్షాలు పడ్డా పంటకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో పంటకు నష్టం జరుగుతున్నప్పుడు ఆ నష్టం జరిగిన పంటను కూడా మనం వినియోగంలోకి తీసుకొని రావడం, దానికి విలువ జోడింపు చేయడం, దానివల్ల ఏంటంటే అనేక రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవడం వల్ల మనకు జరిగిన నష్టం నుండి కూడా మనం తేరుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటే కోతానంతర పరిజ్ఞానం, అంటే పంట కోసిన తర్వాత కలిగే అంటే శాస్త్ర పరిజ్ఞానాన్ని మనం కోతానంతర పరిజ్ఞానం అంటాం. ఈ పరిజ్ఞానంలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే పంట ఒకవేళ మనకు మార్కెటింగ్ లేకపోతే, అంటే మార్కెట్లో విక్రయించడానికి అనువుగా లేకపోతే, అంటే అనువుగా లేకపోతే, సో అలాంటి పరిస్థితుల్లో మనం ఆ పంటని మనం ఏం చేసుకోవాలి అంటే మనం ఆ పంటని మార్కెట్ లేకపోయినా కూడా కొన్ని విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవడం వల్ల మీన్స్ ఫార్మర్స్కి ఏంటంటే ఆ విలువ జోడింపడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఖర్చు పెట్టాడో దానికి 4 రెట్లు రాబడి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఆయనకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ విలువ ఆధారిత ఉత్పత్తులు అనేవి చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. సో కాబట్టి మనం ఏంటంటే పంట కోతానంతరం ఎలాంటి నష్టం జరిగినా సో దానికి విలువ జోడింపు చేసుకొని ఒక అనేక రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు మనం తయారు చేసుకున్నట్టయితే మనకు ఎంతో మేలు చేసినట్టు, అంటే ఫార్మర్స్కి ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. సో దాన్ని అంటే పరిగణలోకి తీసుకొని మేము ఎన్నో విలువ ఆధారిత ఉత్పత్తుల మీద అనేక అంటే పరిశోధనలు చేసి వాటిని మార్కెట్ సర్వే కూడా చేసి నిర్ధారించాం అనమాట. ఇలాంటి ప్రోడక్ట్స్ మనం మార్కెట్లో పెట్టగలిగితే సో మన ఫార్మింగ్ కమ్యూనిటీకి చాలా మేలు అవుతుంది అని నిర్ధారించాం. సో వీటి మీద ఎందుకు దృష్టి సాధించాలంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత అందరిలో ఆరోగ్య పరిరక్షణ కోసం వాళ్ళకి కొంచెం కాన్షియస్ ఏర్పడ్డది అనమాట. అంటే ఎక్కువ అయిపోయింది వాళ్ళకి, అంటే ఆరోగ్య పరిరక్షణ మీద అవగాహన ఏర్పడింది. ఎలా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలనేది ఒక అవగాహన ఏర్పడింది. కాబట్టి మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ప్రకృతి సంబంధమైన మీన్స్ అంటే పండ్లు కానీ కూరగాయల నుండి కానీ ఇంకా ఔషధ మొక్కల నుండి కానీ ఇంకా మీన్స్ ఔషధ తైలాల నుండి కానీ ఎలాంటి ప్రోడక్ట్ తయారు చేసినా కూడా దానికి ఎక్కువ ధర పలికే అవకాశం ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఈ విలువ ఆధారిత ఉత్పత్తులు మనం ఉద్యాన పంటల నుండి తయారు చేసుకోగలిగితే సో ఫార్మర్స్కి అలాగే మనం ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో అంటే వినియోగదారుడు ఉన్నాడో వాళ్ళకు కూడా హెల్త్ బెనిఫిట్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి సో ఈ ఉద్యాన పంటలు ఓన్లీ ఫ్రెష్ కన్జంప్షన్స్ అంటే తాజాగా ఉన్నప్పుడే తినడానికే కాకుండా సో అనేక రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవడానికి వీలుంటుంది.
యాక్చువల్గా కోవిడ్ తర్వాత చాలా మందికి ఇమ్యూనిటీ పెంచుకోవాలి అని ఎక్కువ జాగ్రత్త ఉంది. అవును. రైతులు కూడా ఆ టైంలో చాలా మంది లాస్ అయ్యారట కదా సార్ కోవిడ్ టైంలో. సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందాక మీరు మార్కెట్ ఆధారిత అన్నారు కదా, అసలు మార్కెట్ ఆధారిత ఉత్పత్తుల తయారీ గురించి ఒకసారి వివరంగా చెప్పండి సార్. సో ఇప్పుడు మార్కెట్ అంటే వినియోగదారుడికి ఎలాంటి ఉత్పత్తి అంటే ఏదైతే పదార్థం మీరు తయారు చేస్తున్నారో మార్కెట్లో మీరు ప్రవేశపెడుతున్నారో ఎలాంటి పదార్థాన్ని మనం ప్రవేశపెట్టాలి అంటే దానికి రీజన్ ఏంటంటే ఎక్కువగా అవసరం ఉండే పదార్థాలు మాత్రమే మనం ప్రవేశపెట్టవచ్చు అన్నమాట. అంటే రేర్గా అంటే సోప్స్ రోజువారీగా ఉపయోగించే అది పదార్థం అన్నమాట. అలాగే సో క్రీమ్స్ ఇప్పుడు వింటర్ టైం వచ్చింది కాబట్టి క్రీమ్స్ కూడా రోజువారీగా ఉపయోగించే మీన్స్ పదార్థం. సో అలాగే మనం ఏంటంటే అన్ని కాలాల్లో మనం బనానా తినలేం, అంటే మీన్స్ అరటిపండు తినలేం. అలాంటి సందర్భంలో బనానాను కూడా అన్ని కాలాల్లో తినగలిగే విధంగా కూడా మనం మలుచుకోవచ్చు అనమాట. సో అలాంటి పదార్థాలను కూడా మనం తయారు చేసుకోవచ్చు. అలాంటి సందర్భంలో కొన్నిసార్లు ఏంటంటే వాతావరణంలో మీన్స్ మార్పుల వల్ల మీన్స్ దానిమ్మలో అనేక రకాలైన రోగాలు రావడం, ఆ కాయ ఎదుగుదల లేకపోవడం, కానీ దాంట్లో ఉండే విత్తనాలు మాత్రం తాజాగా ఉండడం, దానిలో రంగుదనం ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. అలాంటి సందర్భంలో మనకు ఆ కాయకి మార్కెట్ వాల్యూ లేనప్పుడు మనం ఎలాంటి ఉత్పత్తి తయారు చేసుకోవడం వల్ల ఆ మార్కెట్ అనేది మనం చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మనకు మౌత్ రిఫ్రెషనర్స్ అంటే ఇలా ఏదైనా ఒక్క పొడి లోపల వేసుకోవడం కానీ ఇలాంటి అలవాటు అనేది ప్రతి మనిషికి ఉంటుంది. సో మౌత్ ఫ్రెష్ చేసుకోవడానికి సో మౌత్ ఫ్రెషనర్ అనేది ఆనవాయితీ. అది ఎక్కడైనా ఇప్పుడు మనం పండుగలు కానీ పబ్బాలకు కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా అంటే వినియోగం ఎక్కడ ఉంది అనేది ఒకసారి చూసుకొని దానికి ప్రకారంగా ఎలాంటి పదార్థాలు నేను తయారు చేస్తే దానికి మార్కెటింగ్ వాల్యూ ఎక్కువ పెరుగుతుంది అనేది మనం చూసుకోవాలి. సో అలాంటి సందర్భంలో మేము ఏం చేసామంటే మౌత్ రిఫ్రెషనర్ అనేది ఈ దానిమ్మ గింజల నుండి తయారు చేయడం జరిగింది. సో అదేంటంటే మామూలు వక్కపొడులు ఏదైతే మన మార్కెట్లో దొరుకుతాయో దానికంటే రుచికరంగా ఉంటూ దానిలో ఉండే మీన్స్ కృత్రిమంగా తయారు చేస్తారనమాట. షుగర్ స్వీట్నర్స్ అంటాం, అలాంటి కలపకుండా అంటే కృత్రిమంగా ఏదైనా ప్రిజర్వేటివ్స్ కానీ రసాయనాలు కానీ లేకుండా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు దానిమ్మ విత్తనాలు తినడం వల్ల మీకు పోషక విలువలు లభించడమే కాకుండా మౌత్ అనేది రిఫ్రెషింగ్ అవుతుంది అనమాట. దాంట్లో అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తాం, అవి కూడా రసాయనాలు లేకుండా అవి ప్రకృతి సంబంధమైన పదార్థాల నుండి మాత్రమే తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో మార్కెట్ మరీ ఇంకా లోపలికి వెళ్తే కాస్మెటిక్ టెక్నాలజీ అంటే ఇప్పుడు కాస్మెటిక్స్ మీద చాలా మందికి ఏంటంటే మోజు ఎక్కువ. ఇదేంటంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అంటే ఎక్కువ మనకు ఆధీనంలో ఉండేటి, అందరికీ అనువైనవి, అందరికి ఉపయోగించుకునేటి, కాబట్టి వీటి మీద మనం ఎక్కువ దృష్టి సాధించాలి. సో ఈ సందర్భంలో ఏంటంటే అలాంటివే కాకుండా ఫేస్ క్రీమ్స్ అని, ఫేస్ స్క్రబ్బర్ అని, ఇప్పుడు ఎక్కడికి సెలూన్ షాప్కి వెళ్ళినా కూడా సో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. అంటే సెలూన్ షాప్స్ చాలా మీన్స్ సిటీలో చూసినా కూడా విలేజ్లో చూసినా కూడా చాలా ఉంటాయి. అంటే ఈ వినియోగాన్ని అంటే ఎక్స్టెంట్ ఆఫ్ యూసేజ్ అంటాం దాన్ని, అంటే ఎంత వినియోగం ఉంది మార్కెట్లో. కాబట్టి ఎక్కడ సెలూన్ షాప్కి వెళ్ళినా కూడా స్క్రబ్బర్స్ అనేటివి కామన్గా ఉంటాయి. ఫేస్ స్క్రబ్బర్ అని, ఫేస్ మసాజ్ చేసుకోవడానికి కానీ అలాంటివి ఉంటాయి. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే దానిమ్మ తొక్కని మనం పడేస్తూ ఉంటాం, ఆ దానిమ్మ తొక్కని కూడా స్క్రబ్బర్గా యూజ్ చేసేసి క్రీమ్లో యాడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే పంట నష్టం నుండి మీన్స్ ఊరట కలగడం కాకుండా దాని నుండి 4 రెట్లు మనకు మీన్స్ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఫార్మర్స్కి. సో ఇలాంటి మార్కెట్లో అత్యవసరమైన మీన్స్ అంటే అత్యవసరం ఉండాలన్నమాట దాని మీద. ఇలాగే సోప్, షాంపూస్కి విరివిగా డిమాండ్ ఉంది. మీన్స్ ప్రతి వాళ్ళు షాంపూ వాడతారు, ఈ షాంపూలో కెమికల్ ఉన్నాయి, దీనిలో వాడకూడదు, హెర్బల్ వైపు వెళ్ళడం అనేది జరిగింది. ఇలాంటి సందర్భంలో హెర్బల్లో కూడా కొన్ని కెమికల్స్ కలుపుతున్నారు, అంటే షాంపూ ప్రిపేర్ చేయడానికి కూడా కొన్ని కెమికల్స్ కలపడం అనేది అనివార్యం. సో అలాంటి సందర్భంలో ఆ కెమికల్స్ కూడా లేకుండా సో మనకు ప్రకృతి సంబంధమైన పదార్థాల నుండి వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచే విధంగా కూడా ఆ షాంపూను తయారు చేయడం అనేది జరిగింది. అంటే ఈ కూడా పోషక విలువల్ని అంటే ఇప్పుడు కేశ పోషణకి ఏంటంటే పోషక విలువలు కూడా మనం అందించాలి. షాంపే కాకుండా ఓన్లీ కడగడమే కాకుండా దానికంటూ ఒక రీహైడ్రేషన్ అంటే అది తడి ఉండే విధంగా
అలాగే మీన్స్ పొడిబారకుండా, సో కర్లీ హెయిర్స్ కాకుండా, సో అలాంటి సందర్భంలో ఇవన్నీ ప్రాపర్టీస్ మనం ఇవ్వాలంటే ఉద్యాన పంటల్లో అంటే అందులో ఉండే విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, అందులో ఉండే అదర్ పోషక విలువలు కానీ సమపాలలో ఉంటాయి అన్నమాట. అంటే ఇవి ప్రకృతి నుండి వస్తున్నాయి కాబట్టి, అంటే సమపాల మిశ్రమంలో ఇవి ఉండడం వల్ల మనకి కేశ పోషణే కాకుండా మనకు మార్కెట్లో దొరికే పదార్థాల కంటే కొంచెం నాణ్యమైన పదార్థాలు కూడా మనం తయారు చేసుకోవాల్సిన మీన్స్ అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉంటుందో మోర్ డిమాండింగ్, అంటే ఆ డిమాండ్ని మనం దృష్టిలో పెట్టేసుకొని ఆ డిమాండ్కు అనుసారంగా మనం పదార్థాలను తయారు చేసుకోగలిగితే మనకు ఎంతో మేలు. దాంతో పాటుగా ఫార్మర్స్కి ఏంటంటే ఆ పంట నష్టం నుండి వాళ్ళకి ఊరట కలిగే అవకాశం ఉంటుందన్నమాట. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. కొత్త సాంకేతికతలు అందరికీ బాగుంటాయి. నేను కూడా నా పొలం తయారీ, నాటడం, దున్నడం, నూర్పిడి వంటి పనుల కోసం చిన్న మిషన్లు నా అవసరానికి తగ్గట్టు కొన్నాను. నేను నా పొలంలో మిషన్ వాడాను. దానివల్ల పని తొందరగా తేలిగ్గా అయింది. వ్యవసాయానికి మంచి వాడకం వల్ల నాకు అందింది మంచి దిగుబడి, ఎక్కువ లాభం. చిన్న మిషన్లైతే మా సొంతానవి, కానీ పెద్ద మిషన్లని మేము సామూహికంగా కొన్నాం. రైతు సోదర సోదరీమణులారా, మీరు కూడా ఉన్నతమైన మిషన్లు, ఉపకరణాల కొనుగోలుపై ఆర్థిక సహాయపు లాభాన్ని పొందండి. మీ ఆదాయాన్ని పెంచుకోండి, ఇంకా సంతోషంగా ఉండండి. అయిపోయింది. నేను నిర్ణయించుకున్నాను, నేను నిన్ను వ్యవసాయ ఇంజనీరింగే చదివిస్తాను. కొత్త మిషన్లు, కొత్త ఉపకరణాలు రావాలి మీ ముంగిట. పొందాలి మీరు ఎక్కువ సంతోషం, దిగుబడి. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 పై సంప్రదించండి. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. యాక్చువల్గా అంటే ఇందాక చెప్పారు కదా సార్, దానిమ్మ గింజలు అవన్నీ ఎలా సార్, అంటే ప్రిజర్వేటివ్స్ లేకుండా ఏం పాడవా? జనరల్గా ఎలా ఎండబెడతారా, ఏంటి అసలు ప్రాసెస్? సో పాడవు అంటే ఇది మేము మామూలుగా తయారు చేసిన గింజలు, ఇది ఒక రా మెటీరియల్ గా యూజ్ చేసుకుంటాం. దీని నుండి మళ్ళీ పునరుత్పత్తి అంటే దీని నుండి ముఖ వాష్ అని ఒక ప్రోడక్ట్స్ కానీ, మౌత్ రిఫ్రెషనర్ అని ఒక ప్రోడక్ట్ కానీ తయారు చేస్తాం. దీన్ని డ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రై చేయాలి. ఏ టెంపరేచర్ ఇస్తే తప్ప దీనిలో మాయిశ్చర్ కంటెంట్ అనేది రిడ్యూస్ అవుతుంది. అంటే దానిలో తేమ శాతం ఉండదు. తేమ శాతం ఉంటే మనకు మీన్స్ ఫంగస్ గానీ, బ్యాక్టీరియా గానీ ఇవన్నీ గ్రో అవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు అవి ఎలా డ్రై చేస్తారు సార్? ఏదైనా సోలార్, ఇది ఎలక్ట్రికల్ డ్రైయర్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఎలక్ట్రికల్ డ్రైయర్ అంటే ఇది తయారు చేసే విధానం కూడా మా ఇన్స్టిట్యూట్ లో మేము నేర్పుతున్నాం. సో ఇది నేర్పే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దీన్ని ఎలా తయారు చేయాలి అనే ట్రైనింగ్ కూడా ఉచితంగా ఇస్తాం. సో కాబట్టి ఇలాంటివి కాకుండా మనం కొన్ని షాంపూస్ కూడా, ఇప్పుడు షాంపూస్ ఇది ఒక రకమైన షాంపూ. దీనిలో ఏంటంటే అట్రాక్టివ్ ప్యాకింగ్ ఉండాలి. ఏదైనా మనం మార్కెట్ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసేటప్పుడు నాణ్యత ఎంత ఉన్నప్పటికీ కానీ దాన్ని రిప్రజెంటేషన్ చేయడం, అంటే దాన్ని ఎలా చూపించాలి వినియోగదారుకి, ఆ అట్రాక్టివ్ చేయడం అనేది ఫస్ట్ విధిగా చేసుకొని, సో అట్రాక్టివ్ ప్యాకింగ్ అనేది చేయడం అనేది డాండ్రఫ్ కూడా పనిచేస్తాయి అన్నిటికంటే. అంటే మల్టీ పర్పస్ అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎట్లంటే ఒక షాంపూ ఒక పర్పస్ కి, ఒక షాంపూ ఒక పర్పస్ కి, అంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ మనం తీసుకురావచ్చు. కాకపోతే అంటే వినియోగదారుడికి ఏంటంటే తక్కువ ధరకు రావాలి, ఎక్కువ కాలం ఉండాలి అనేది ఉంటుంది. ఎక్కువగా యూజ్ అవ్వాలి, ఆల్ ఇన్ వన్ గా ఉపయోగపడాలి. ఆల్ ఇన్ వన్ గా
ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో ఏంటంటే ప్లాస్టిక్ అనేది బ్యాన్ అయింది. Yeah. ఆ ప్లాస్టిక్ బ్యాన్ అయినప్పుడు ఏంటి, మనం ఎలాంటి ప్యాకింగ్ కూడా తీసుకురావాలనేది కూడా మార్కెట్ ఆధారిత ఉత్పత్తులు చేసేటప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది పేపర్ బేస్డ్ ప్యాకింగ్ అన్నమాట. ఈ పేపర్ బేస్డ్ ప్యాకింగ్ లో మనం షాంపూ పెట్టొచ్చా, ఎంతకాలం పెట్టొచ్చు, దాని డ్యూరబిలిటీ ఎంత, అంటే ఎంతకాలం పెట్టొచ్చు అనేది కూడా టెస్ట్ చేసేసుకొని, ల్యాబ్ లో టెస్ట్ చేసేసుకొని, ఇలాంటి ఉప ఉత్పత్తులు మనం తయారు చేసుకున్నట్టయితే మా దగ్గర ట్రైనింగ్ కోసం వచ్చినా కూడా వీళ్ళు తయారు చేసుకొని, అంటే పెద్ద పెద్ద మెషిన్స్ అవసరం లేదు మనకి. అంటే గృహ ఆధారిత సాంకేతిక జ్ఞానం అన్నమాట. అంటే ఓన్లీ ఇంట్లోనే తయారు చేసేసుకొని బయట విక్రయించుకునే అలా మనం చేసుకోవచ్చు అన్నమాట. యాక్చువల్ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందొచ్చు రైతు సోదరులు, ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఈవెన్ మా రైతు సోదరులకే కాకుండా మా లేడీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే కాస్మెటిక్స్ అన్నారు. ఇప్పుడైతే చాలా కాస్మెటిక్స్ వాడుతున్నాం కదా, బట్ అవి కూడా ఏమి అంటే ఇలా లిప్స్టిక్స్ అని కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా చేస్తారా వీటితోనేనా? మొత్తం వీటితోటే చేస్తామండి కాస్మెటిక్స్. అవి ఎలా అంటే కొన్ని పదార్థాలు ఇప్పుడు దీస్ ఆర్ ది కాస్మెటిక్స్. మనం ఏంటంటే కొన్నిసార్లు మనకి ఏంటంటే మాయిశ్చరైజర్ కావాలంటే అవకాడో అనేది చాలా ఉంటుంది, కానీ అవకాడో అనేది మనది ఉద్యాన పంట. ఆ అవకాడో నుండి మనం బయట ఉపయోగించే క్రీమ్స్ ఏంటంటే మామూలు క్రీమ్స్, అవి ఏంటంటే రసాయనాలు కలిపిన క్రీమ్స్ అన్నమాట. ఈ అవకాడో నుండి ఎక్స్ట్రాక్షన్ మనం చేసుకోగలిగితే మనకు ఒక్కొక్క ఫ్రూట్ ఏంటంటే 250కి దొరుకుతుంది. దాని నుండి మనం 10 తయారు చేసుకోవచ్చు అనమాట. 10 తయారు అంటే 250 నుండి మనం 10 ఇలాంటి తయారు చేసుకున్నట్లయితే మా బ్రాండ్ నుండి మేము విక్రయిస్తున్నాం. ఒక్క ఫ్రూట్ తో 10 చేయొచ్చు. 10 చేయడం వల్ల ఏంటంటే దానిలో పాటుగా మనం ఏంటంటే కోకో బట్టర్, ఇప్పుడు కోకో బట్టర్, కోకం బట్టర్, ఇవన్నీ అంటే ఉద్యాన పంటలే. ఆ బట్టర్స్ ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో అవి ఎలా అంటే ఇప్పుడు మామూలుగా ఆర్టిఫిషియల్ గా, సింథటిక్ గా ఉన్న, రసాయనికంగా ఉన్న ఏదైనా కెమికల్స్ యాడ్ చేసి మనం తయారు చేయొచ్చు. అంటే దీని వాల్యూమ్ పెంచవచ్చు. అంటే 100 గ్రామా, 200 గ్రామా, మీన్స్ 300 గ్రామా ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన వినియోగదారుని హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఆయన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి కెమికల్ ఫ్రీ వరల్డ్, సింథటిక్ కెమికల్ ఫ్రీ వరల్డ్, కెమికల్ లేకుండా ఎలాంటి ఉత్పత్తిని, ఉప ఉత్పత్తులు తయారు చేయాలనుకున్నా, సో ఇలాంటి ఉప ఉత్పత్తులు మనం మీన్స్ ప్రేరితం చేయగలిగితే ఈ ఫార్మింగ్ కమ్యూనిటీకి 4 రెట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. దే విల్ బికమ్ రిచ్. వెరీ నైస్ అండి. యాక్చువల్గా మా రైతు సోదరులకి నాకు తెలిసి ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు వచ్చింది ఏంటంటే మైండ్లో ఇవన్నీ చూసిన తర్వాత ఎలాంటి పంటలు ఉప ఉత్పత్తుల తయారీకి అనువుగా ఉంటాయి యాక్చువల్గా? సో ఇలాంటి ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు మన లోకల్ ప్రదేశం అంటే మన ప్రదేశంలో, మనం ఉన్న ప్రదేశంలో ఎలాంటి పంటలు విరివిగా పెరుగుతున్నాయి అవి ఒకసారి మనం చూసుకోవాలి. ఆ పంటల నుండి మనకు ఏదైతే ఉత్పాదన వస్తుందో అది మార్కెట్ కాని ప్రోడక్ట్ మనం తీసుకుని రావాలి. ఎందుకంటే మార్కెట్ అవుతుంది అంటే ఇప్పుడు ఒకవేళ మనం కివీ ఫ్రూట్ తీసుకున్నాం అనుకోండి, దానికి రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ రేటు ఎక్కువ ఉన్న ఫ్రూట్ నుండి మనం ఉపోత్పత్తులు తయారు చేస్తే మనకు ప్రాఫిట్ రాదు. ఇప్పుడు జామ ఉంది, ఆ జామ నుండి ఉప ఉత్పత్తులు తయారు చేయాలంటే దానికి మార్కెట్ వాల్యూ తక్కువ ఉన్నప్పుడు అంటే ఆ జామను తీసుకొచ్చి దాని నుండి అనేక ఉప ఉత్పత్తులు తయారు చేయగలిగితే మనకు ప్రాఫిట్ అనేది వీలుంటుంది. అలాగే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది కల్టివేషన్ అనేది నార్మల్ అయిపోయింది, అన్ని ప్లేసుల్లో దొరుకుతుంది. కాకపోతే దానికి రేట్ ఎక్కువ ఉంది. కానీ రేట్ ఎక్కువ ఉన్నా కూడా ఒక్క ఫ్రూట్ నుండి నేను ఇప్పుడు చెప్పినట్టు 10 కానీ 20 కానీ అలాంటి ఎక్స్ట్రాక్షన్ చేసేసి చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇందులో మేము అనేక పరిశోధనలు చేసేటప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కు ఉండే కలర్ కూడా పోవడం అనేది జరుగుతుంది. అనేక మిశ్రమాలు కలిపినప్పుడు దానిలో ఉండే కలర్ పోవడం జరుగుతుంది. కాబట్టి మా పరిశోధన వల్ల ఆ కలర్ రిటెన్షన్స్ కూడా ఎలాంటి కంపోజిషన్ అంటే ఈ మిశ్రమం చేసినప్పుడు, మిగతా వాటితోటి మిశ్రమం చేసినప్పుడు ఈ మిశ్రమాల రేషియో ఎలా ఉండాలి అనేది కూడా మేము పరిశోధన ద్వారా కనుక్కున్నాం. కాబట్టి ఎవరైనా ఇక్కడికి ఫ్రీగా ట్రైనింగ్ నేర్చుకోవచ్చు. అంటే మా యూనివర్సిటీ ఉద్యాన కళాశాల మొజల్లకు వచ్చి ఎలా తయారు చేసుకోవాలనే వాటి మీద కూడా మేము శిక్షణ ఇస్తున్నాం. సో కాబట్టి ఈ శిక్షణను కూడా సద్వినియోగపరచుకుంటే రైతు సోదరులకి చాలా మేలు కలుగుతుంది అన్నమాట. ఇది ఒకటే 12 సంవత్సరాల కృషి అన్నమాట. దీని మీద కృషి చేస్తూనే ఉన్నాం.
మా ల్యాబ్లో మీన్స్ 8 గంటలు అంటే మార్నింగ్ 6 వరకు కూడా పనిచేస్తాం, కొన్నిసార్లు అర్ధరాత్రుల వరకు కూడా పనిచేస్తూనే ఉంటాం. ఎందుకంటే రిజల్ట్ వచ్చేంత వరకు, దాన్ని మైక్రోబియల్ టెస్ట్ చేసేంత వరకు, అంటే అందులో ఏమన్నా మైక్రోబ్స్ గ్రో అవుతున్నాయా ప్రోడక్ట్ తయారు చేసినప్పటికి కూడా. ఎందుకంటే ఉద్యాన పంటల నుండి తయారు చేసేటప్పుడు ఒకే ఒకటి ఏంటంటే ప్రాబ్లం ఉంటుంది అనమాట. అందులో ఏంటంటే షుగర్ శాతం ఎక్కువ ఉంటుంది, స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఆ స్వీట్కి ఏంటంటే ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ గ్రో అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మేము ఏం చేసామంటే క్రూడ్ ఎక్స్ట్రాక్ట్ నుండి అండ్ ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ తయారు చేయడం అనేది జరిగింది. అంటే ప్యూర్ ఆ పండ్లల్లో ఉండే పోషక విలువలన్నీ ఒక లిక్విడ్ లో వచ్చే విధంగా చేస్తున్నాం అనమాట. అంతేకాకుండా మల్బెర్రీ కల్టివేషన్ అనేది ఇప్పుడు పెరిగిపోయింది. ఇప్పుడు ఈ మల్బెర్రీ కల్టివేషన్ ఏం చేస్తున్నాం అంటే దీనికి గ్రేప్ కల్టివేషన్ అనేది తగ్గిపోయింది. ఈ గ్రేప్ తగ్గిపోవడం వల్ల మల్బెర్రీని ఆల్టర్నేటివ్ గా తీసుకొని, అంటే దానికి ప్రత్యామ్నాయంగా ఈ పంటను తీసుకొని అనేక విలువ ఆధారిత ఉత్పత్తులు అనేది తయారు చేయడం జరుగుతుంది. ఫేస్ ప్యాక్ నుండి ఫేస్ మాస్క్, ఫేస్ క్రీమ్ అలాంటి తయారు చేయడం అనేది జరుగుతుంది. అంటే మనం ఏ ఉద్యాన పంట తీసుకున్నా అది లోకల్లో ఉండాలి. అంటే మనకు అనువైన మీన్స్ ప్రదేశంలో, అంటే మనకు ఆధీనంలో ఉండాలన్నమాట. ఆధీనంలో లేకపోతే మనం ఎక్కడి నుండో తీసుకొచ్చి ఎక్కువ రేటు ఉన్న అంటే ఉద్యాన పంటల నుండి మనం విలువ జోడింపు చేస్తే అప్పుడు ఏంటంటే మనకు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అప్పుడు మార్కెట్లో మీరు ఈ పదార్థాన్ని ప్రవేశపెట్టినప్పుడు విక్రయించేటప్పుడు మనకి ఏంటంటే ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు ఒక ప్రోడక్ట్ కి 500 రూపీస్ పర్ పీస్ పెట్టారనుకోండి, అప్పుడు మనకు వినియోగదారుల మీన్స్ మొగ్గు ఉండదు అనమాట. అంటే వాళ్ళ వైపు మీన్స్ ఆ ప్రోడక్ట్ వైపు మొగ్గు చూపరు. ఎందుకంటే ప్రైస్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఫిక్స్ చేసేటప్పుడు. కాబట్టి అత్యధిక ప్రైస్ తోటి కూడా ట్రయల్ చేసాం, మార్కెట్ సర్వే, లో ప్రైస్ తోటి కూడా మార్కెట్ సర్వే చేసాం. మాకు ఏ ప్రోడక్ట్ ఎంతవరకు వస్తుందో తెలిసిపోతుంది అన్నమాట. ఓకే ఓకే యాక్చువల్గా ఇందాక విలువ ఆధారిత అన్నారు కదా సార్, అది విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అది ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో ఒకసారి దానికోసం కూడా వివరంగా చెప్పండి సార్. మనకు ఏదైనా మీన్స్ ఉప ఉత్పత్తిని మార్కెట్ చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మార్కెటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. దాన్ని ఏమంటామంటే మాట్లాడే శక్తి ఉండాలి. ఫస్ట్ ఏంటంటే ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ ని మనం మార్కెట్ లో ప్రవేశపెట్టినప్పుడు వినియోగదారుల్ని దాని వైపు మభ్య పెట్టాలి. ఎందుకంటే సో దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే ప్యాకింగ్. ఫస్ట్ ప్యాకింగ్ అండ్ దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ని సరిగ్గా లెబెలింగ్ చేయడం. లెబెలింగ్ చేసిన తర్వాత దాని యొక్క మీన్స్ ఉపయోగాలు ఆ లెబెలింగ్ లో రాయడం అనమాట. ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే మల్టీ యూజ్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ ప్రోడక్ట్ ఏంటంటే అందరికీ కార్లు ఉంటాయి, అందరికీ కార్లు ఉంటాయి. ఇప్పుడు కార్లో ఏంటి మనకు మంచి ఫ్రెష్నెస్ ఉండాలి. చాలా లాంగ్ జర్నీ చేస్తారనమాట. లాంగ్ జర్నీ చేసేటప్పుడు మనకి ఏంటంటే జర్నీ సిక్నెస్ అనేది ఏర్పడుతుంది, అంటే అలసట అనేది ఏర్పడుతుంది, హెడ్ఏక్ అనేది వస్తుంది. సో వీటిని పరిగణలోకి తీసుకొని మనం ఏం చేయాలంటే, దీన్ని మార్కెట్ చేయాలంటే నేను ఈ ప్రోడక్ట్ని ఎలా తయారు చేసుకోవాలి, సో ఎలా ఉంటే నాకు ఇది మార్కెట్ అవ్వగలుగుతుంది. హ్యూమన్ సైకాలజీ అనేది స్టడీ చేయాలి. హ్యూమన్ సైకాలజీ అంటే కొంతమందికి ఒక వాసన నచ్చుతుంది, కొంతమందికి వాసన నచ్చదు. అలాంటి సందర్భంలో ఏంటంటే మల్టీ వోలటైల్ అని, మోనో వోలటైల్ అని అండ్ బై వోలటైల్ అని ఇలా తయారు చేస్తున్నాం అనమాట. 2 సుగంధ తైలాల మిశ్రమం, 3 సుగంధ తైలాల మిశ్రమం, ఇంకా అనేక తయారు చేసి దాన్ని అరోమా థెరపీ అంటాం. ఇది హార్టికల్చర్ లో ఒక విభాగం. సో ఈ అరోమా థెరపీ ప్రవేశపెట్టడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే, ఎలాంటి రుగ్మతలు ఉన్నా శరీరంలో కానీ, మానసిక రుగ్మతలు ఉన్నా కానీ, హెడేక్ కానీ, బాడీలో అలసట ఉన్నా కానీ, నొప్పులు ఉన్నా కానీ, సో వాటి నుండి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఇలాంటివి మనం పరిగణలోకి తీసేసుకొని మార్కెట్ చేయడం, మార్కెట్లో ఎవరైతే వినియోగదారులు వస్తారో వాళ్ళని కన్విన్స్ చేయడం. సో చేయడం ద్వారా మనకేంటంటే ఏవైతే ఉప ఉత్పత్తులు తయారు చేసామో వాటికి మనకు రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ స్కిల్ అనేది కూడా పెరుగుతుంది. అంటే మనం ఒక్కసారి మా పిల్లలు ఒకసారి మార్కెట్ చేసేటప్పుడు ఏంటంటే అంత ఉండదు, కానీ సెకండ్ టైం ఏంటంటే మీన్స్ ఒక వారం రోజుల్లో 1 lakh సంపాదించారు. అంటే 1 lakh అంటే ఒక వారం రోజుల్లో 1 lakh సంపాదించగలుగుతామా అని రైతు సోదరులకి సందేహం ఉంటుంది. కాకపోతే అలాంటి ఎగ్జాంపుల్ కూడా
మీన్స్ మహిళలకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక మహిళ కలెక్టరేట్ ఆఫీస్లో కూడా షాప్ పెట్టడం జరిగింది. సో అలాంటి స్టోరీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. అంటే ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా మహిళలు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళే ఎక్కువ అంటే ముందంజలో ఉన్న వాళ్ళు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి గృహ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని సరిగ్గా వినియోగించిన అవసరం ఎవరికి ఉందంటే మహిళలకి. ఎందుకంటే గృహస్థిని కాదు. సో కాబట్టి ఏంటంటే వ్యాపారంలో కూడా వాళ్ళు ఆరితేరాలని మా తపన అన్నమాట. ఓకే, యాక్చువల్గా విలువ ఆధారిత ఉప ఉత్పత్తుల కోసం మాట్లాడుకున్నాం కదా సార్, అసలు వీటిపై ఎందుకు దృష్టి సారించాలి? ఇప్పుడు మీరు చాలా విషయాలు చెప్పారు. అలాగే అదనపు విలువలు సమకూర్చే సాంకేతిక పద్ధతులు అవి వాటి కోసం కూడా ఒకసారి చెప్పండి సార్. సో ఇందులో ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం మనకు ఎన్నో ఉన్నప్పటికీ కూడా మన భారతదేశానికి సంబంధించి మన భారతదేశం మాత్రమే మాట్లాడుకోవాలి. మనం వేరే దేశం గురించి మాట్లాడుకుంటే అక్కడ ఎన్నో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా కూడా మనం ఇక్కడ ప్రవేశపెట్టలేం. సో మన దగ్గర ఇక్కడ ఉన్న ఫార్మర్స్ ఆర్థిక పరిస్థితిని, మన దేశ ఆర్థిక పరిస్థితిని, మన దేశంలో ఉండే వినియోగదారులను దృష్టి పెట్టేసుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ప్రవేశపెట్టాలి. అలాంటి ప్రవేశపెట్టాలంటే మనకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి రావాలి. సో తక్కువ పెట్టుబడి అంటే పెద్ద పెద్ద మీన్స్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి నేను పెడితే ఫార్మర్స్ అఫోర్డ్ చేయలేరు. ఎందుకంటే మన ఫార్మర్స్ ఏంటంటే ఒకరికి 3 ఎకరాలు 4 ఎకరాలు వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట. 5 ఎకరాలు వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అలాంటి వాళ్ళని నేను దృష్టిలో పెట్టేసుకొని మ్యాక్సిమం అంటే వాళ్ళు ఎంత పెడతారు, 20,000, 20,000, 40,000 వరకు పెడతారు పెట్టుబడి. ఆ 40,000 లోపల పెట్టుబడి ఉండి ఒక డ్రైయర్ ఉంటుంది సార్. ఒక డ్రైయర్ అంటే ఇప్పుడు నిర్జలీకరణం చేయాలి అంటే ఏ పదార్థాలైనా దానిలో నుండి మనం తేమని తీయగలిగితే, దాన్ని డ్రై చేసుకోగలిగితే సంవత్సరాల తరబడి నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉంటుందన్నమాట. ఒక్కసారి మనం ఏదైనా ఉప ఉత్పత్తులు తయారు చేయాలంటే మనం రా మెటీరియల్ అనేది తయారు చేసుకోవాలి. ఓకే, ముడి సరుకు ఏదైనా పదార్థం ఇప్పుడు క్రీములు అనుకున్నాం, షాంపూ అనుకున్నాం. ఈ షాంపూ కానీ క్రీములు కానీ మనం తయారు చేయాలనుకుంటే మనకు ముడి సరుకు కావాలి. ఈ ముడి సరుకులను డ్రై చేసుకొని పెట్టుకున్నట్టయితే తర్వాత మనం ఏంటంటే మన గృహ సాంకేతిక పరిజ్ఞానం అంటే ఒక బ్లెండర్ కానీ చిన్న వస్తువులతోటి మనం ఇలాంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకున్నట్టయితే మ్యాక్సిమం 50,000 కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు అనమాట. ఎందుకంటే అలాంటి పరిజ్ఞానాన్ని మాత్రమే మేము ప్రవేశపెడుతున్నాం. ఏదో 30 లక్షలు 40 లక్షలతోటి ఏంటంటే ఎవరితోటి కాదు. కాబట్టి టెక్నాలజీని మనం ట్రాన్స్ఫర్ చేస్తూ మార్కెట్ కు అనుగుణంగా ఉండే విలువ ఆధారిత ఉత్పత్తులను మనం తయారు చేయాలంటే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం అంటే లో కాస్ట్ సాంకేతిక పరిజ్ఞానం అనేది మనకి ముఖ్యం. ఎందుకంటే పెద్ద పరిజ్ఞానం అంటే కాస్మెటిక్స్ లో చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు. లైక్ సో మెనీ బ్రాండ్స్ ఉన్నాయి మనకి. ఆ బ్రాండ్స్ ని కంపీట్ కావాలంటే సో మనకు ఇలాంటి టెక్నాలజీని లో కాస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు. చాలా చక్కగా, చాలా వివరంగా, చాలా ఉపయోగపడే విషయాలు చెప్పారు. మీకు ధన్యవాదములు సార్. నమస్తే. ఇది ఈనాటి రైతు నేస్తం. మళ్ళీ మరో అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. सबसे पहले